మిడులూరు మండలం జెపీ హై స్కూల్ నందు నారాయణ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల నుండి పేషెంట్లు వచ్చి డాక్టర్లకు తమ ఆరోగ్య సమస్యలను తెలిపి తగు సూచనలు అందుకున్నారు. డాక్టర్లు వైద్య సేవలు అందించి వారికి ఉచిత మందులు అందజేశారు. పెద్ద సమస్యలకు హాస్పిటల్ కు రిఫర్ చేసి రేపు పొద్దున 10 గంటలకు మీ గ్రామానికి నారాయణ ఉచిత బస్సు వస్తుందని హాస్పిటల్ కి రిఫర్ చేసిన వారు వచ్చి తగు ట్రీట్మెంట్ చేయించుకోవాలని పేషెంట్లకు తెలియజేశారు. నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. వచ్చిన పేషెంట్లందరికీ బీపీ షుగర్ స్క్రీనింగ్తో పాటు వారి సమస్యలను తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఇక్కడ చేయలేని ట్రీట్మెంట్కి రేపు హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగింది. అట్లాగే రేపు హాస్పిటల్ వారిదే ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం అందరూ ఎవరికైతే రిఫరల్ రాస్తున్నామో అందరికీ వచ్చేసి ఆ ఉచిత బస్సును ఉపయోగించుకొని హాస్పిటల్కి వచ్చి తగిన వైద్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ట్రీట్మెంట్ అన్నారు కదా సార్, నారాయణలో ఫ్రీ సర్వీస్ అయినా? ఫ్రీ సర్వీస్ అన్ని ఎక్స్రేలు కానీ తర్వాత స్కానింగ్లు అన్నీ ఫ్రీగానే జరుగుతాయి. తర్వాత ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఈవెన్ సర్జరీస్ కూడా ఫ్రీగానే చేస్తాం. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆఫ్థల్మాలజిస్ట్గా పనిచేస్తున్నట్టు ఐ స్పెషలిస్ట్ ఇక్కడ ఈరోజు కొడలూరు మండలం వావేళ్ళ ఊరికి వచ్చాము. క్యాంపు నారాయణ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ ఫ్రీగా టెస్టులు చేశాము, కంటి పరీక్షలు ఉచితంగా చేశాము. రేపు నారాయణ హాస్పిటల్కి రెఫర్ చేసిన వచ్చిన పేషెంట్లందరికీ సర్జరీస్ ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫ్రీగా చేసి మందులు ఇచ్చి పంపిస్తున్నాము. షుగర్ వల్ల వచ్చిన రెటీనా డ్యామేజెస్ వాళ్ళ వల్ల ఇంజక్షన్లు ఇవ్వడం అన్నీ ఫ్రీగా చేస్తున్నాము. ఈ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి అన్నీ వర్తిస్తాయి. పెద్ద సమస్యలకు కూడా ఇప్పుడు మధురై చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. నారాయణ హాస్పిటల్లోనే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. అన్ని ఉపయోగించుకొని కోరుకుంటున్నాం.